హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫోన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా, దానికి రీజన్స్ ఏమి అని చెప్పబోతున్నాను అనమాట. కొన్ని నెలలుగా చూస్తే మన స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి అనమాట. మనకి లాస్ట్ మంత్ లో నవంబర్ లో రియల్మీ మార్కెటింగ్ హెడ్ మనకి ట్వీట్ చేశాడు అనమాట. మీరు మొబైల్ కొనుక్కోవాలనుకుంటే 2025 లో కొనుక్కోండి, 2026 లో మీకు ఈ ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయని చెప్పాడు. అప్పట్లో దీన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ నవంబర్ 13న OnePlus 15 అనేది 75,000 లాంచ్ అయింది అనమాట. OnePlus 13 తో పోలిస్తే 12 నుంచి 13,000 వరకు ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనమాట. దీంతో పాటు రియల్మీ GTను IQ15 రెండు కూడా అలాగే 73,000 లాంచ్ అయినాయి. అప్పట్లోనే ఇంత ప్రైస్ ఎందుకు అని చాలా డిస్కషన్ జరిగాయి అనమాట. ప్రైస్ ఇంక్రీజ్ కావడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రాసెసర్ చిప్స్ అనమాట. ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రాసెసర్ ప్రైస్ ఇంక్రీజ్ కావడం అనమాట. ఇప్పుడు వచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ప్రతి ఒక్కరు ఒకటే టైప్ ప్రాసెసర్ యూజ్ చేస్తారు అనమాట. ఈ ప్రాసెసర్ అనేది క్వాల్కామ్ దగ్గర నుంచి వస్తున్నాయి అనమాట. ఇప్పుడు క్వాల్కామ్ ఏం చేసిందంటే దాని ఒక ప్రాసెసర్ చిప్ ని $30 పెంచింది అనమాట. $30 పెంచడంలో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఏఐ డెవలప్మెంట్ అనమాట. ఇప్పుడు వచ్చి మనం ప్రతి ఒక్క మొబైల్ లో ఏఐ ఫీచర్ అనేది కష్టంగా ఉండాలి. ఏఐ ఫీచర్ లేని ఎవరే కానీ మొబైల్ అనేది యూజ్ చేయలేకున్నారు. అందుకోసం ఇప్పుడు ఏఐ మీద ఇంప్రూవ్మెంట్ చేయడం కోసం దాన్ని చిప్ సెట్ అనేది ఇంకా ఇంక్రీజ్ చేశారు అనమాట. అందుకోసం ప్రైస్ అనేది ఎక్కువ అయింది. ఇప్పుడు ఇండియాకి వచ్చే వాళ్ళకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మనకి 25,000 నుంచి 30,000 పడుతుంది అనమాట. అందుకే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది మొదటి కారణం అనమాట. సెకండ్ రీజన్ వచ్చేసి ఇదే అనమాట, గేమ్ చేంజర్. ఇదేంటంటే ర్యామ్ స్టోరేజ్ అనేది మనకి వరల్డ్ వైడ్ గా మనకి ప్రపంచంలో చేసేది మాత్రం మూడు కంపెనీస్ అనమాట. ఫస్ట్ వచ్చేసి సామ్సంగ్, సెకండ్ వచ్చి SK హైనిక్స్, థర్డ్ వచ్చి మైక్రోన్ కంపెనీ. ఇందులో సమస్య వచ్చేసి మన మొబైల్స్ ఏంటంటాం LPDR5X అట్లా ఉంటాయి కదా. LP అంటే లో పవర్ అనమాట. ఇప్పుడు మనం ఏఐ వాళ్ళు వచ్చేసి వీళ్ళ కంపెనీస్ ఏమని అడుగుతున్నారంటే మాకు ర్యామ్ కావాలి ఏఐ డెవలప్మెంట్ కోసం అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళు అడిగేది మాత్రం మామూలు ర్యామ్ కాదనమాట, HBM ర్యామ్ అని అడుగుతున్నారు అనమాట. HBM అంటే హై బ్యాండ్ విత్ మెమొరీ అనమాట. ఇదేంటంటే ఏఐ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇది పవర్ఫుల్ ర్యామ్ అనమాట. దీన్ని తయారు చేయాలంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన మొబైల్ ర్యామ్ అనేది ఆపేస్తున్నారు అనమాట, ప్రొడ్యూస్ చేయడం ఆప్ చేసి వీళ్ళు దీన్ని తయారు చేస్తారు అనమాట ఏఐ డెవలప్మెంట్ కోసం. ఏఐ వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి చేస్తున్నారు. మన మొబైల్స్ కి మాత్రం చేయకుండా మన ఫోన్ లో వాడే ర్యామ్ మెమొరీ వచ్చేసి తయారీ అనేది తక్కువ వచ్చింది. అందుకే మనకి ఏమైతుందంటే ఇప్పుడు దాని రిజల్ట్ ఏమైందంటే ఒక నెలలో ర్యామ్ స్టోరేజ్ రేట్ అనేది 100 to 200% పెరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే హై ర్యామ్ వేరియంట్స్ మొబైల్ అనేది తగ్గిపోతాయి అనమాట, ఉండవు. అలాగే పాత మొబైల్స్ ఉంటాయి కదా 6GB 4GB ర్యామ్, ఇవేం చేస్తాయంటే ఇవి ప్రైస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ పరిస్థితి ఇప్పుడు నార్మల్ గా వస్తుందంటే కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది అనమాట. అప్పుడు కానీ మనకి మామూలు స్థితికి రాదనమాట. నా సజెషన్ వచ్చేసి మీరు ఇప్పుడు కొత్తగా మొబైల్ కొనింటే కనుక దానికి ఎలాగో లాంగ్ ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి. మీరు ఇప్పుడు మాత్రం మొబైల్ అమ్మకండి. ఎందుకంటే మీ మొబైల్ ఇప్పుడు 7 years అప్డేట్స్ ఉంటాయి. మామూలుగా ఇప్పుడు వచ్చే కంపెనీస్ కానీ 5 years ఉంటాయి అనమాట మినిమం అప్డేట్స్. మీకు సరిపోతుంది అనమాట మొబైల్. మీరు తొందరపడి అమ్ముకోవద్దండి. సెకండ్ టిప్ వచ్చేసి మీరు మొబైల్ కొనాలనుకుంటే కనుక సేల్స్ వస్తాయి అనమాట. సేల్స్ లో కొనుక్కోండి మొబైల్స్. థర్డ్ టిప్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఇప్పుడు మీకు సెకండ్ హ్యాండ్ లో డీల్స్ అనేది చాలా ఉంటాయి, మీరు అక్కడ కొనుక్కోవచ్చు అనమాట మొబైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.